సామాన్య కార్యకర్తల దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యాక్టివిస్టులు, ఫాలోవర్స్, ఇల్లీగల్ కేసులు, వేధింపులు, అరెస్టులు, జైళ్ల పాలు చేస్తా ఉన్నారు. ఇది ఈ రోజు ఈ ఏడాదిగా ఏం ఇంప్లిమెంట్ చేశారు అంటే రెడ్ బుక్ గవర్నెన్స్ ఇచ్చారు. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఇలా 10 రూపాయలకు 100 రూపాయలు పర్ఫార్మెన్స్ చేస్తేనే కెరీర్లు తొబ్బేసేది. ఏం చేశారు అంటే ఈ రాష్ట్రంలో ఎంత మందిని ఇబ్బందులు పెట్టారు అనేటువంటి ఒక హిస్టరీయే మనకు లభిస్తా ఉంది. కానీ మా నాయకుడు జగనన్న మాత్రం ఇలాంటి వాటన్నిటినీ కూడా ఎప్పుడు ఏ రోజు ఎంకరేజ్ చేయలేదు. పద్ధతిగా చాలా ట్రాన్స్పరెంట్ గా వెల్ఫేర్ ని రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలు చేశారు. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు. మహిళలకు భద్రత ఉండేది. అమ్మాయి అంటారా దీన్ని? ఎవరన్నా కిషోర్ అమ్మ అంటారా దీన్ని? ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక విధంగా వారి యొక్క అప్లిఫ్ట్మెంట్ కోసము, తెలుగులో వారి యొక్క ఎంపవర్మెంట్ కోసము, ఆ యొక్క కుటుంబం యొక్క బాగోగుల కోసం పనిచేశారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అలా ఫిలాసఫీలు నమ్మారు జగన్ గారు. ఏంటి బాబన్న ఇంకోసారి ఒక కుటుంబంలో ఆ యొక్క పిల్లలు చదువుకుంటే విద్యతోనే ఆ యొక్క కుటుంబ తలరాతలు మారతాయని భావించి డబ్బులు ఇవ్వకుండా తప్పించేసుకున్నాం. అనేక విద్యారంగంలో అనేక విప్లవాలు తీసుకొచ్చారు. అనేక స్టాండర్డ్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ రోజు ఆ స్టాండర్డ్స్ ఏమీ లేవు. అంటే ఈ విషయంలో మీరు ఏం చేయలేరా? కూటమి ప్రభుత్వం వచ్చాక ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏదైతే స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేసామో ఆ స్టాండర్డ్స్ అన్ని కూడా డైల్యూట్ అయిపోయినాయి. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి సంస్కారహీనులు. ఆ ఊసే లేదు. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? మంచి చదువుల కోసం ప్రోత్సహించడం గానీ, మనం తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ ని కంటిన్యూటీ గానీ ఏమీ కూడా లేవు. అలాగే ఎవడెవడో ఏదేదో కనిపెడుతుంటే మీరు ఇది కనిపెట్టారా? అలాగే ఈరోజు చూద్దాము వైద్య రంగంలో మనం చూసుకుంటే ప్రతిదీ కూడా కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేస్తా ఉన్నారు. అదైతే నేను ఖండిస్తాను. అంటే ఏంటి ఖండిస్తాను? ఆరోగ్యశ్రీ ప్రైవేటైజేషన్ చేసి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి అప్పజెప్పి ఇక పేదవాడి ఆరోగ్యం పట్ల కంప్లీట్ గా కూడా వాళ్ళ ఒక బాధ్యత నుంచి వైదొలుగుతున్నారు. ఏం చెప్పారండి? ఇలాంటివి 1,00,000 చెబుతా. ఇబ్బందులు వస్తే, అనారోగ్య పరిస్థితి వస్తే ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు ఆదుకుంటారనేటువంటి పరిస్థితులు ఈ రోజు క్వశ్చన్ మార్క్. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. ఏ హోప్ లేదు. పేదవాడికి ఒక ఆశ అనేది చచ్చిపోతా ఉంది. అలాగే మనం చూస్తా ఉన్నాం మెడికల్ కాలేజ్ విషయంలో దేశంలో ఎక్కడా లేదు. నేను ఎక్కడా చదవలేదు, ఏ సినిమాలో కూడా చూడలేదు. ఆ పదవి ఎలా వచ్చిందంటావు నా నోట్లో నుంచి? నోటు దొరకకపోతే ఇక్కడ ఎప్పుడు లేనటువంటి విధంగా ఒక చరిత్ర సృష్టిస్తూ రాష్ట్రంలో 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ 8,500 కోట్లు ఖర్చు చేస్తూ ఈ రాష్ట్రంలో తీసుకురావాలనేటువంటి తపనకు శ్రీకారం చుట్టినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. డబ్బా 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 కొట్టు డబ్బా. మరి ఈ రోజున ఏమైంది? ఏదైతే ఫస్ట్ ఫేజ్ లో 5 మేము ప్రారంభించామో, ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. అవి అలా ఉంటే ఇక మిగతావన్నీ కూడా ప్రైవేటైజేషన్ పద్ధతిలో ఇక కొంత రీసెంట్ గా కూడా చెప్పాను, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఎకరానికి 100 రూపాయల చొప్పున సంవత్సరానికి సుమారు 50 ఎకరాలకు 5,000 పడతా ఉంది. అంతా బాగానే ఉంది. 5,000కి ఈ రోజు ప్రైవేట్ సంస్థలకు అప్పజేటువంటి ఒక స్కామ్ కి తెరదీశారు. వివరాల మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ లోనే మీరు కొనసాగించాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అది గవర్నమెంట్ లోనే కంటిన్యూ అవ్వాలి. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.